గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. నిత్య దీపారాధన ఇంట్లో వీలైనంత వరకు చేసుకుంటే మంచిది. గృహస్థులకు భగవదారాధన విధించబడి ఉన్నది. ఖచ్చితంగా భగవదారాధన చేసి తీరాల్సిందే. నిత్య దీపారాధన చేసుకోవాలి. గృహస్థులు కాబట్టి వాళ్ళకుండే పనులు కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కుదరని వేళల్లో చేసుకోవచ్చు. ఉదయం చేసుకోవాలి, సాయంత్రం చేసుకోవాలి. కుదరని వాళ్ళు కాస్త సాయంత్రం వేళనే చేసుకోవాలి, పర్వాలేదు. కరెక్ట్గా పర్టికులర్ టైం ఈ టైంలో అప్లై చేసేయాలి, లేదంటే ఏదో గండాలు వస్తాయనేవి లేవు. అయితే ఇంతకీ చేయాల్సింది ఎవరు అంటే భర్త గారు కదా, ఇంటాయన కదా చేయాల్సింది. ఇంటి యజమాని చేయాలి పూజ అనేసి మనకు ఈ పూజా కల్పాల పుస్తకాలలో పూజా విధానం బుక్లో మనకు కనపడుతూ ఉంటుంది. సంకల్పం చెప్పేటప్పుడు కూడా యజమానే సంకల్పం చెప్తాడు. మరి యజమాని చేయలేకపోతే ఏమిటి పరిస్థితి? ఒక కామెంట్ కూడా చదివి వినిపిస్తాను. నేను అడిగే విషయం గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేయండి. మా ఆయన నిత్య దీపారాధన చేయమంటే చేయడం లేదు, దీపారాధన నీ బాధ్యత నాది కాదు అంటున్నాడు. దీపానికి అన్నీ రెడీ చేశాక కూడా దీపం వెలిగించడానికి కూడా ఇష్టపడడం లేదు. పోనీ దైవం అంటే భక్తి లేదా అంటే ఉంది, కానీ దీపం పెట్టమంటే మాత్రం నాకు టైం లేదు అంటాడు. కొంచెం దీని గురించి వీడియో చేయండి భామగారు ప్లీజ్. అంతగా బతులాడాల్సిన పనే ఉంటుందండి భర్త గారిని. వారు పెట్టకపోతే దీపం మీరు వెలిగించలేరా? నిజమే, యజమాని ఇంట్లో దీపారాధన చేయాలి. భార్య దీపారాధనకి పూజకి ఏర్పాట్లు చేస్తే చాలు. ఆవిడ ఏర్పాట్లు చేస్తుంది, ఈయన గారు పూజ చేస్తారు. ఆ పూజ చేసిన దానికి సగం ఫలితం భార్యకు వస్తుంది. భార్య కూర్చుని ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన పర్లేదు. ఎందుకంటే ఆవిడకి గృహ కార్యాలు, పిల్లల పెంపకాలు, ఇంట్లో అత్తమావల్ని వాళ్ళందరినీ సేవించడం ఇలాంటి రకరకాల కర్తవ్యాలు ఉంటాయి కాబట్టి భార్యకి పూజలు అవన్నీ కూడా ప్రత్యేకించి చెప్పలేదు. కాస్త ఏర్పాట్లు చేస్తుందాయా, నువ్వు కూర్చొని చేయి, పూజ యజమానివి కదా, నువ్వు చేస్తే ఇంట్లో అందరికీ పుణ్యం వచ్చేస్తుంది. నువ్వు చేసేదానికి నీ భార్య కాస్త ముగ్గేసి పూలు నీళ్లు ప్రసాదం అందిస్తుంది కాబట్టి ఆవిడకి కూడా సగం పుణ్యం వచ్చేస్తుంది అని పెద్దలు విధించిన విధానం. ఎందుకంటే కాస్త గృహస్థులకు సౌకర్యంగా ఉండటం కోసం. అన్ని మహిళలు చేయలేరు కాబట్టి గృహస్థులకు కాస్త సౌలభ్యంగా సౌకర్యంగా ఉండడం కోసమని ఆ పద్ధతి విధించారు. మరి ఎంతమంది పాటిస్తున్నారు? ఎవరో పాటించరు, ఎవరో కొందరు ఉంటారు సాధకులు. మగవారే పూజలు అవి చేసుకుంటారు, ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరని కాదు. కొందరు ఇళ్లలో లేడీస్కి అసలుకి పూజ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వాళ్ళ ఇంట్లో ఆ యజమానులకి భర్త గారికి చాలా ఇష్టం ఉంటుంది. అతడే అన్ని సమకూర్చుకొని పువ్వులు కూడా చెట్ల నుండి కోసుకొని పూజలు అవి చేసుకుంటూ ఉంటే నేను కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరనేసేసి చెప్పకూడదు. అయితే ఒకవేళ భార్య అన్ని ఏర్పాట్లు చేసినా సరే భర్త నేను చేయను, నాకు కుదరదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే తనకంత బాధపడాల్సిన అవసరం ఏంటి? ఆ మాత్రం దీపం మీరు వెలిగించలేరా? ఆ మాత్రం పూజ కాసేపు మీరే చేసేయండి. ఆ పుణ్యం మీద పరిపూర్ణంగా మీకే వస్తుంది. శ్రద్ధ లేని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. శ్రద్ధ లేని వాళ్ళని రాచి రంపాన పెట్టకూడదు. శ్రద్ధ లేని వాళ్ళని నువ్వు పూజలు చేయవు, చేయకపోతే ఇంట్లో కలిసి రావడం లేదు, నువ్వు నీవే చేయాలి ధర్మం ప్రకారం, చేయట్లేదు కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేసి దేవుడి పేరుతో బూచిని చూపించినట్టు చూపించి ఎవరిని అల్లకలవలని చేయకూడదు. మనకు అసలు ఆ హక్కు లేదు. సరే, అవతల వారు చేయాలి ధర్మం వారికి. వారు ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి సుముఖులుగా లేరు. ఆ విషయం పైన రుచి లేదు. మీరే చేసేసుకోండి. నా కాస్త దీపారాధన మీరే చేసేసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళ మనసు మారి వాళ్ళకు మనసు దైవం పట్ల ఉండి మనం కూడా చేసుకుందాము, మానవజన్మ ఇలా గడిచిపోతుంది అని వారికి ఎప్పుడైనా మంచి క్షణంలో అనిపిస్తే వారే చేసుకుంటారు, లేదా అలాగే గతించిపోతారు. కొందరు ఏం చేయగలుగుతామండి చెప్పండి? పెద్దవాళ్ళనైనా కరదీసం కొట్టగలుగుతాము, పిల్లలకంటే నేర్పుకుంటాము. చిన్నప్పటి నుంచి మొక్క వంగుతుంది అనేసి పెద్దలు చెప్పారు కాబట్టి మొక్కగా ఉన్నప్పుడు మన పిల్లలు మనం ఉంచుకుంటాం. పెద్ద అయిన వాళ్ళు వంగరు, ఏం చేయగలుగుతాం? కాబట్టి వీటి గురించి ఇంట్లో గొడవలు పెంచుకోవడం తప్పు. భర్త గారు చేయకపోతే ఆ కాస్త పూజ ఏదో తేలిక మీరే చేసేసేయండి. కొందరు మగవారికి భార్య సహకరించదు, వాళ్ళకి ఏదో లేచి పూజ చేసుకోవాలి అనుకున్నా భార్య సహకరించదు. సహకరించకపోతే తేలిగ్గా మీ వల్లైనంత కాలంలో మీరే తెమిళ చేసుకోండి పూజ. ఏదో ఒక చిన్న దీపం పెట్టి అగరబత్తి వెలిగించుకొని ఉన్నంతలో పంచదారో బెల్లము ఆడ దేవుడి దగ్గర పెట్టేసి మీరే చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరు సహకరించకపోయినా సరే రెండో వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. భార్య సహకరించకపోతే మిగతా ఆడవాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, పక్కింట్లో లేడీస్ దగ్గర పూజలు చేసి గంటలు మగిస్తారు, నువ్వు పూజలు చేయవు అనేసి భార్యతో దెబ్బలాడటం కరెక్ట్ కాదు. భర్త గారు చేయకపోతే యజమాని పూజ చేయాలట, నువ్వు చేయకపోతే ఎలాగైనా భర్తతో దెబ్బలాడటం కరెక్ట్ కాదు. ఈ దెబ్బలాట కరెక్ట్ కాదు. ఎవరికి కుదిరితే, ఎవరికి శ్రద్ధ ఉంటే, ఎవరికి వల్ల అయితే వాళ్ళు సాధన చేసుకోండి.
అసలు ఈ జన్మలో మనం భార్యాభర్తలో లేదంటే మనకి పిల్లలు పుట్టు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా ఈ జన్మలో ఏర్పడ్డాయి. కానీ ఇవేమైనా శాశ్వతమా? జన్మ జన్మలకి ఏమైనా వెంట వస్తాయా? బంధువులను 4 రోజులు కలిసాం, 4 రోజులు కలిసినా కలిసి ఉన్నా ఎవరి సాధన వారిదే, ఎవరి గమ్యం వారిదే. కాబట్టి సాధన మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వారి సాధన వారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పక్కన వాళ్ళని ఫోర్స్ చేయకండి. కొందరు అత్తలు మా ఇంట్లో కోడలు నిద్రలేసి దీపాలు పెట్టదు, పూజలు చేయదు అంటారు. బలవంతం చేస్తే వస్తాయి ఆ పూజలు? వీళ్ళ గోలు తట్టుకోలేక దేవుడి ముందుకు వెళ్ళేసేసి ఆ దేవుడిని కుడతారు. నా కర్మ, ఇన్ని ఫోటోలు పెట్టారు చేయమంటున్నారని ఏదో అలా అలా అనేసి కర్పూరం వెలిగించి వెళ్ళిపోతారు. అది బాగుంటుందా? శ్రద్ధ కదా అక్కడ ముఖ్యం. బలవంతంగా చేయించుకుని ఎవరు చెప్పారు? ఇంకొందరు కోడళ్ళ కంప్లైంట్, మా అత్తగారు అసలు పూజలు చేయదండి, నేనే చేస్తాను, ఆవిడ టీవీలు అవి చూసుకుంటూ కూర్చుంటుంది అంటే. ఓకే, చేయడం ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చేయాలి? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేసుకోండి. భక్తి, శ్రద్ధ, విశ్వాసము, భగవంతుడికి ఆరాధించడము, ఇదంతా కూడా అంటే అది ఏదో ఇంకా చెయ్యాలి కాబట్టి నామకే వాస్తే చేసేద్దామనే పద్ధతిలో చేసేది కాదు. చేసిన సత్ఫలితాలు ఉండవు. శ్రద్ధ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు యజమానుల, దాసుల, పనివాళ్ళ, ధనవంతుల, ఆడ మగ పక్కన పెడితే శ్రద్ధ ఉన్న వాళ్ళకి భగవంతుడిని ఆరాధించే అవకాశం ఉంటుంది. శ్రద్ధ ఉన్న వాళ్ళే భగవంతుడిని ఆరాధించడానికి అధికారం కలిగి ఉంటారు అని కూడా మన శాస్త్రాల్లో ఉంది కదా. కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళు భగవంతుడిని ఆరాధిస్తారు. పక్కన వాళ్ళు చేయట్లేదని కంగారు మీకు అక్కర్లేదు, మీరు చేసుకోండి. ఎవరికి నొసట ఎంత రాసుంటే అంత, ఎవరికి ఎంత కుదిరితే అంత. వాటి గురించి ఆందోళన విడిచిపెట్టి ప్రశాంతంగా ఎవరి సాధన వాళ్ళు చేసుకోండి. అలాగే ఇంకొక కామెంట్ ఏంటంటే, తుంగభద్రలోనే ఏదో నదిలో కార్తీక మాసం కదండి స్నానానికి వెళ్ళాను, అక్కడే బట్టలు ఉతుకుతున్నారు, అక్కడే మొహం కడిగేసుకుంటున్నారు, పళ్ళు తోమేసుకుంటున్నారు, అక్కడే స్నానము, ఏంటి దౌర్భాగ్యం అనేసి పాపము వాళ్ళ బాధ వాళ్ళది. కరెక్టే, ప్రతి ఘాట్లో ఈ పరిస్థితి ఉంటుంది. మీరు గంగా నదికి వెళితే అక్కడ కూడా ఈ పరిస్థితులు కనపడతాయి. ఒక పక్కన మనం ఘాట్లో స్నానం చేస్తుంటే ఒక పక్కన సబ్బేసి బట్టలు గుంజేస్తూ ఉంటారనమాట. మనకేం బాధ అనిపిస్తూ ఉంటుంది. జనాలకు తెలియాలి, ఒకరికి అది పవిత్రమైన మనల్ని తరింపజేసే మనకి మోక్షాన్ని కూడా ప్రసాదించే నది మా తల్లి అయితే, ఇంకొకళ్ళకి అదొక కుంట. మన 2 జతల బట్టలు ఉతుక్కోవడానికి, మనం ఎడకొచ్చి మొహం కడుక్కోవడానికి వీటికి పనికొస్తుంది అని వాళ్ళ భావన వాళ్ళది. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని హనుమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామిని కీర్తించలేదా? ఇదే అలాగే అనమాట. మనకి గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ కూడా పవిత్రమైన నదులు. పవిత్ర స్నానాలు చేయడానికి అక్కడికి వెళ్తాం, చాలా పవిత్రంగా చేస్తాం. ఇంకొకడు అక్కడే మన విసర్జన చేసి కడుక్కోవడానికి వస్తాడు, అక్కడే పళ్ళు తొంకొని పోస్తాడు, అక్కడే బట్టలు ఉతుక్కుంటారు, అక్కడే ఇంకేదైనా పని అది చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. కాబట్టే పెద్దలు ఏం చెప్పారంటే, ప్రవహించే నదిలో స్నానం చేయాలి అని చెప్పారు. మీకు కార్తీక పురాణం పుస్తకంలో కూడా ఉంటుంది, తీసి చూసుకొని కావాలంటే. నదీ ప్రవాహంలో స్నానం చేయాలి అంటే ఏంటంటే వాటరు ఇలా ఫ్లో అయిపోతూ ఉండాలన్నమాట, అలా నిశ్చలంగా ఉండకూడదు అన్నమాట. వాటర్ అలా ప్రవహిస్తూ పోతూ ఉంటాయి చూసారు, అలాంటి ప్రవాహాల్లో స్నానం చేయమని చెప్పారు. అప్పుడేమవుతుందంటే ఇలాంటి వాళ్ళు తుంటరి పనులు ఎన్ని చేసినా కూడా ఆ వాటర్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అలా వాటర్లో కలుస్తాయి, వెళ్ళిపోతాయి. మనకు అటుండి వచ్చే వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడేమవుతుందంటే మనకేమీ దోషం అంటదు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రవహించే నీళ్ళలో స్నానం చేయి, నదీ ప్రవాహంలో స్నానం చేయి అనేసి పెద్దలు చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో పరిస్థితి చూసుకుంటే వర్షాలు రాకపోతే చాలా ఘాట్లు ఎండిపోయి ఉంటాయి. ఏదో మడుగుల నీళ్ళ కాస్త నీళ్ళు ఉంటాయి. ఆ కాస్త నీళ్ళలో జనాలు 100 మంది ఎగబడి స్నానానికి వెళ్ళిపోతారు. మరి ఇది అనారోగ్యం కాదా అంటే కాస్త అనారోగ్యమే. మనం ఏం తెలిసి వెళ్తామా తెలియక అలాంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, అక్కడ ఎదురుగా పరిస్థితి అలా ఉన్నా కూడా స్నానం చేసినప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఇంటికి వచ్చేసి మరలా వేడి నీటితో శుభ్రంగా స్నానం చేసేయండి. అప్పుడు ఇతను ఇన్ఫెక్షన్స్ ఉంటే రాకుండా ఉంటాయి. ఫ్లో అయ్యే వాటర్ అంటే ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉండే జలపాతాలు ఉంటాయి కదా, నది ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది, పాత నీరు ఇలా వెళ్ళిపోయి కొత్త నీరు ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రవాహంలో స్నానం చేయడం వలన మనకి ఇబ్బందులు ఏమీ ఉండవు, అనారోగ్యం చేయదనమాట. కానీ అలా ప్రవాహం లేకుండా అలాగ నిశ్చలంగా ఏదో ఒక చిన్న మడుగుండి ఆ మడుగులో ఒక పక్కన పాత్రలు తోముకుంటూ, బట్టలు తొక్కుంటూ, చేపలు పట్టుకుంటూ, ఒక పక్కనేమో వీళ్ళు పుణ్యస్నానాలు చేస్తూ అలా ఉంటే, అలా చేయాల్సి వస్తే చేసేసి ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ వేడి నీళ్ళతోటి కాస్త స్నానం చేసేసేయండి, శుభ్రంగా తుడి చేసుకోండి. కాస్త హైజీనిక్గా ఉంటే అనారోగ్యం చేయకుండా ఉంటుంది. ఇంకేం చేయగలుగుతాం? కలికాలము అంటే పవిత్ర స్నానాలు, నదుల్ని వదులుకోలేము. జనాల క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా ఉంటారు.
నదీ ప్రవాహాల అందరికీ అందరి చోట్ల అందుబాటులో ఉండవు, కొందరికీ అందుబాటులో ఉంటాయి అదృష్టవంతులు వాళ్ళు. మనం ఏదో చిన్న చిన్న మడువులు నదులు అనుకుని వాటిలో స్నానం చేస్తాం. అక్కడ ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి, మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేయలేము. అలాంటి స్థితి ఉంటే ఒకవేళ అక్కడ స్నానం చేస్తే ఇంటికి వచ్చి వేడి నీళ్ళతో మళ్ళీ స్నానం చేసి చక్కగా తుడి చేసుకొని ఉతికిన పొడి బట్టలు కట్టుకొని బొట్టు అది పెట్టుకొని పూజ అది చేసుకోండి. ఏమీ కాదు, స్నానం చేసిన ఫలితం వస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక సాధనలో ఒక మంచి క్లారిటీ కలిగి ఉందాం. క్లారిటీ అనేది ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది. మనకు భయం ఉన్నంత వరకు కూడా భగవంతుడు మనకి చేరువు కాలేడు. భయం ఉండాలి, అది గౌరవంతో భక్తితో ప్రేమతో కూడిన భయమై ఉండాలే తప్ప ఏదో అనర్థం జరుగుతుందేమో, నా జీవితానికి ఏదైనా మూడుతుందేమో అనే భయము ఉండకూడదు. దానికి అసలు సనాతన ధర్మంలో స్థానం లేదు కూడా. కాబట్టి ఆరోగ్యవంతమైన హిందూ సమాజాన్ని నిర్మించుకోవడానికి మన అందరము కృషి చేద్దాం. చక్కగా ప్రతి విషయము ఎందుకు ఏమిటి అనేది తెలుసుకొని పాటించే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.